అసలు క్రైస్తవులు డౌరీ తీసుకోవటమే తప్పు. కట్నము తీసుకోవద్దు. ఆమెన్. పురుషులు చేయి పైకెత్తి చెప్పండి, కట్నం తీసుకోవద్దు. మీ కొడుకులకి కట్నం తీసుకోకండి, మీరు కట్నం తీసుకోవద్దు. పక్కన వారితో చెప్పండి కట్నం తీసుకోవద్దని చెప్పండి. చేయి పైకెత్తి చెప్పండి, కట్నం అసలు తీసుకోండి. హల్లెలూయా. అయితే ఇప్పుడు నీ భార్య దగ్గర ₹1,00,000 తీసుకున్నావు చూడు, కట్నం ఎంత అంటే జక్కయ్య ఒక అంత తీసుకున్నాడు. ఇప్పుడు ఎంత ఇచ్చేసేయాల వాళ్ళకి? వాళ్ళు చూడు ఎంత గట్టిగా చెప్తున్నారు. ఎంత ఇచ్చేసేయాలి? కొంతమంది గెస్టెడ్ ఆఫీసర్స్ తలల కిందకి వేసుకుంటున్నారు, నాకు కనబడుతుంది. 4 గంటలు ఇచ్చేసేయాలంటే నువ్వు ఇంటికి వెళ్ళగానే ₹1,00,000 తీసుకుంటే 4 లక్షలు ఇచ్చేసేయాల. పురుషులు చప్పట్లు కొడతారా? అది హృదయంలో నుంచి వచ్చేటి కావు. కానీ ఒక్కటి చెప్తున్నా, నువ్వు నిజంగా దేవుని బిడ్డవైతే వెళ్ళు. 1 lakh తీసుకున్నావా? 1 lakh ఇచ్చేసే బిడ్డ. ఇస్తావా? 4 ఇవ్వకు. పోని మీ అత్త మామ సంపాదించి చెమట కార్చి బిడ్డ పెళ్లి చేసి నీ చేతులు ₹1,00,000 పెడితే ఇక ఆ ₹1,00,000 ఎవరికి ఇస్తావు నువ్వు? ఓ టీవీ ప్రోగ్రామ్ చూస్తున్న సహోదరుడా, ఎవరికి ఇస్తావు చెప్పాలా? ఇచ్చేసాయి. 4 లక్షలు ఇవ్వనవసరంలే, ₹1,00,000 ఇచ్చేసాయి. హల్లెలూయా. ఇస్తారా? ఎంతమంది ఇస్తారు? బెల్లంపల్లిలో ఈ మెసేజ్ చెప్తుంటే ఒక టీచర్ లేచిండు, డాడీ ఈరోజు నా కట్నం అంతా మా అత్త మామకి ఇచ్చేస్తున్నా. కబుర్లు కొట్టండి. ఓకే, డబ్బులు లేవనుకోండి, ఇవ్వలేని పరిస్థితి అనుకోండి. ఓకే, ఈరోజు దాకా మెసేజ్ తెలియదు. కానీ ఈరోజు మినిమం మీరు చేయవలసిన పని ఏంటిదంటే, పురుషులు వాళ్ళ తల్లిదండ్రులని సొంత తల్లిదండ్రులుగా చూసుకోండి. చాలిక కబడ్లు కొట్టండి. నువ్వు 4 లక్షలు ఇవ్వనవసరంలే, పోనీ పైసలు అయిపోయినాయి, 1 లక్ష ఇవ్వనవసరంలే, జావ్. కానీ ఒక్క సింపుల్ పని చేసేసాయి. వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు, భార్య తల్లిదండ్రులు, అత్తమామలాగా చూడకు, సొంత తల్లిదండ్రులుగా చూసుకోవటానికి ఈ రోజు నుంచి సిద్ధపడంతే. నచ్చిన వారి చప్పట్లు కొట్టాలా?